హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. 10వ తరగతి పాసు, అటెండర్ ఉద్యోగాలు, నో ఎక్స్పీరియన్స్. ఇదైతే గవర్నమెంట్ జాబు. ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పవర్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి నోటిఫికేషన్ మనకి 11 జూలై 2025లో రావడం అయితే జరిగింది. ఉద్యోగము క్యాంటీన్ అటెండెంట్. క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అంటే మనకి ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయిన వారు సరిపోతున్నారు దీనికి. ఇది ఎవరికి కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వారు అప్లై చేసుకోవచ్చు. మనకి దీనికి డిజబుల్ క్వాలిఫికేషన్ అంటే మనకి ప్రియారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా హోల్డర్ క్యాటరింగ్ కానీ చేసిన వారికి, మేనేజ్మెంట్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కుకింగ్ కోసం చేసిన వారికి అయితే వారికి ప్రిఫర్ చేస్తారన్నారు. లేకపోయినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి మనకి 18 to 20 సంవత్సరాల లోపు ఉండాలి. అదే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారు అయితే మాత్రం 40 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఫలంగా మనకి ఎస్సీ ఎస్టీ వారికి 30 సంవత్సరాల దాకా, ఓబీసీ వారికి మనకి 28 సంవత్సరాల దాకా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 35 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో రెండో రకం ఉంది, క్యాంటీన్ క్లర్క్. దీనికైతే మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు, టైపింగ్ వచ్చిన వారు అయితే కావాలి దీనికి. ఇది కూడా అన్రిజర్వ్డే. ఓసీ వారికి దీన్ని కేటాయించడం జరిగింది. ఎవరికైనా సరే సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ ప్రొఫెషనల్గా సర్టిఫికేట్ ఉంటే కానీ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మనకి ఇది కూడా 18 నుంచి 20 సంవత్సరాల దాకా మనకి ఓసీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకి అయితే మనకి 30 years, ఓబీసీ క్యాండిడేట్ అంటే బీసీ క్యాండిడేట్కి వచ్చి 28 years దాకా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మనకి 35 years దాకా అప్లై చేసుకోవచ్చు. అదే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే 40 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. మనకి డ్యూటీస్ ఏముంటాయంటే క్యాంటీన్ అటెండెంట్స్కి బోండా చేయడం కానీ, అదే కుకింగ్ కోసం పూర్తిగా వచ్చిన వారైతే దీనికి అప్లై చేసుకోండి. పూరి తయారు చేయడం, చపాతీ చేయడం, కాడ ఎలా అవుతుంది, తర్వాత ఇడ్లీ ఎలా చేయాలి, వడ ఎలా చేయాలి అనేది వచ్చిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. క్యాంటీన్ క్లర్క్ వచ్చేటప్పటికి మనకి సేల్స్ రికార్డ్ మెయింటైన్ చేయడము, కూపన్స్ ఇవ్వడము, తర్వాత మేనేజ్మెంటు సేల్ కోసం అమౌంట్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, దానికోసం ఫుడ్ ఎలా చూసుకోవాలి, స్టోర్ మెయింటెనెన్స్ చేయడం, ఇన్ఛార్జ్ మొత్తం అంతా కలిపి ఇన్ఛార్జ్ మొత్తం స్టోర్ మన క్యాంటీన్లో ఏం జరుగుతుందో అంతా కలిపి చూసుకునే ఉద్యోగం అయితే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంటు. ఆఫ్లైన్ మోడ్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఒక ఆఫ్లైన్ నేను కింద అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, అలా ఫిల్ చేయాలో కూడా అది కూడా చెప్తాను. దీని అంతటిని ఇక్కడ అడ్రస్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ అడ్రస్కి ఢిల్లీకి దీనికి పంపించవలసి ఉంటుంది. ఎనవలప్ మీద ఏమి రాస్తారంటే ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండర్కు అప్లై చేస్తే అది అటెండర్ కానీ, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ క్లర్క్ చేస్తే క్యాంటీన్ క్లర్క్కి అప్లై చేస్తారు. రెండింటికి వేరుగా అప్లై చేసుకోవచ్చు. మనకి డేట్ ఇచ్చారు కదా 11 జూలై అనేసి, అంటే మనకి 30 daysలో మనకి ఇది పంపించవలసి ఉంటుంది. మనకి ఇష్యూ అయిన డేట్ అంటే 11 జూలై నుంచి అయితే ఆగస్టు 11 దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే మీకైతే ఉంది. దీంతో ఫలంగా ఏం సర్టిఫికేట్లు కావాలంటే అటెస్టెడ్ గెజిటెడ్ ఆఫీసర్ కానీ, హెడ్ మాస్టర్తో కానీ, లేకపోతే సెల్ఫ్ అటెస్టెడ్, మీరు సెల్ఫ్ అటెస్టెడ్ రాసి మీరే సంతకం పెట్టినా సరిపోతుంది. 10th క్లాస్ సర్టిఫికేటు, మార్కుల షీట్ కావాలంటున్నారు. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే డిప్లొమా కానీ ఏదైనా ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు. ఏదైనా మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే ఎన్ఓసి అడుగుతున్నారు, ఎన్ఓసికి అయితే మీరు ఈ అన్ని సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసి పంపించవలసి ఉంటుంది. అదే మనకి క్యాంటీన్ క్లర్క్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ చదివినవారు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మన కంప్యూటర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేటు, ఎంప్లాయీస్ అయితే మీరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలనేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంతో ఫలంగా అటాచ్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేటు పంపించకూడదు.
నేను ఈ అప్లికేషన్ మీకు డిస్క్రిప్షన్లో నీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వన్ ఫోటోగ్రాఫ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి, దాని మీద పంపించవలసింది. పెర్ఫార్మ్ ఫర్ ద బయోడేటా మొత్తం నింపవలసి ఉంటుంది. ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, నేషనలైజ్, జెండరు, పోస్టల్ అడ్రస్, కంప్లీట్ అడ్రస్, టెలిఫోన్ నెంబరు, మళ్ళీ అకాడమిక్ క్వాలిఫికేషన్ కోసం, తర్వాత మీరు ఎక్కడైనా ఎంప్లాయ్ చేసిన వారు దానికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న లాంగ్వేజ్, ఏమేమి లాంగ్వేజ్ వచ్చు, ఎనీ అదరు, ఇక్కడ మీ పేరు రాసి, ఇక్కడ మీ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అక్కడి నుంచి ఈరోజు డేట్ వేసి మీరు ఇక్కడ సంతకం పెట్టవలసి ఉంటుంది. మనకి వేకెన్సీలు అయితే అదో వేకెన్సీ ఉంది, క్యాంటీన్ అటెండర్కి ఒక వేకెన్సీ ఉంది, క్యాంటీన్స్ క్లర్క్ అయితే ఒక వేకెన్సీ ఉంది. దీనికి క్యాంటీన్ అటెండర్కి అయితే ఒక 40,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. క్యాంటీన్ క్లర్క్ అయితే 45,000 దాకా శాలరీ రావడం అయితే జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మీరు అప్లై చేసి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీనికి అప్లై చేసుకోండి. ఎవరైతే మీరు దీనికి ఎలిజిబుల్లో క్యాంటీన్ క్లర్క్ చేసుకున్న వారు అటెండర్ అయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు దీనికి అప్లై చేసి ఉద్యోగం సంపాదించాలని కోరుతూ ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.